హాయ్, వెల్కమ్ టు క్వాంటమ్ ఇండియా ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం టెట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సోషల్ స్టడీస్కి సంబంధించిన అంశాలు మనం మాట్లాడుతున్నాం. సో ఇందులో మనం క్వశ్చన్స్ని ఏవైతే ఉన్నాయో ఎక్కడ ఎక్స్ప్లనేషన్ అవసరమో అక్కడ ద బెస్ట్ ఎక్స్ప్లనేషన్ ఇస్తూ, ఎక్కడ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఉన్నదో అక్కడ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ని అందిస్తూ మనం ముందుకెళ్ళాలనేదే ఈ యొక్క వీడియో యొక్క లక్ష్యం. ఇందులో చాలా సందర్భాల్లో మీకు ఎక్స్ప్లనేషన్ అక్కడ ఉంటే బాగుంటుంది అనుకున్న చోట మనం ఎక్స్ప్లనేషన్ ఇస్తాం. ఫ్యాక్చువల్ ఏరియాస్ని మనం స్ట్రైట్ అవే ఆన్సర్స్ చెప్పుకుంటా మనం ముందుకెళ్తాం. సో ఇక్కడ మనం మాట్లాడితే ఫస్ట్ వచ్చేసేసి ప్రపంచ ఓజోన్ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు అనేది ప్రశ్న. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రపంచ ఓజోన్ దినోత్సవాన్ని సెప్టెంబర్ 16న జరుపుకుంటారు. స్ట్రైట్ అవే ఫ్యాక్చువల్ క్వశ్చన్ నెంబర్ 1 ఆన్సర్ ఈజ్ 1. ఓకే, సో ఇక్కడ మనకు రెండు విషయాలు మనం గమనించాలి. సరే, ఎందుకు సెప్టెంబర్ 16నే మనం ఓజోన్ దినోత్సవంగా జరుపుకుంటాం? సో ఎందుకంటే ప్రపంచంలో ఐక్యరాజ్య సమితి ఈ రోజుని ఓజోన్ దినోత్సవంగా ప్రకటించింది. నెక్స్ట్ మీకు ఇంకో డౌట్ వస్తుంది, ఆ రోజునే ఎందుకు ఓజోన్ దినోత్సవంగా ప్రకటించింది? సో ఆ రోజుని ఎందుకు ప్రకటించిందంటే ఆ రోజున మాంట్రియల్ ప్రోటోకాల్ చేసుకోవడం జరిగింది. ఓజోన్ పరిరక్షణకు సంబంధించిన ఒప్పందం ఇది. సో కాబట్టి ఆ రోజుని గుర్తుగా ఓజోన్ దినోత్సవంగా మనం జరుపుకోవటం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ ఓజోన్ దినోత్సవం అనేది మనకి ఏం చెప్తుంది? పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలి. ఈ అల్ట్రా వైలెట్ రేస్ ఏవైతే ఉన్నాయో అవి భూమిని చేరుకోకుండా మనం కాపాడేది, భూమిని పరిరక్షిస్తూ ఉండేది ఓజోన్ లేయర్. కాబట్టి ఆ ఓజోన్ పరిరక్షణకు సంబంధించి ఈ యొక్క సెప్టెంబర్ 16ని ఓజోన్ దినోత్సవంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి క్వశ్చన్ నెంబర్ 1 ఆన్సర్ ఈజ్ 1. అలా కాకుండా 5th జూన్ ఏదైతే ఉన్నదో 5th జూన్ని మనం గమనించినట్లయితే ఎన్విరాన్మెంటల్ డేగా మనం 5th జూన్ జరుపుకుంటామండి. సో కాబట్టి దీనికి ఇచ్చిన క్వశ్చన్కి సంబంధం లేదు. అదేవిధంగా 21st మార్చ్ ఈజ్ నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్, బట్ 22nd ఏప్రిల్ ఏదైతే ఉందో, సో ఇది వచ్చేసేసి 22nd ఏప్రిల్ వచ్చేసేసి ఎర్త్ డేగా మనం జరుపుకుంటాము. 5th జూన్ వచ్చేసేసి ఎన్విరాన్మెంటల్ డేగా మనం జరుపుకోవడం జరుగుతుంది. 5th జూన్ వచ్చేసేసి ఎన్విరాన్మెంటల్ డేగా జరుపుకుంది. సో ఈ రెండు కూడా, ఈ మూడు కూడా ఇర్రెలవెంట్. ఆన్సర్ వచ్చేసేసి 1. ఓకే, సెప్టెంబర్ 16th ప్రపంచ ఓజోన్ దినోత్సవం. సో నెక్స్ట్ మనం మాట్లాడుతున్నా సో ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఏదైతే ఉన్నదో, సో ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ అండ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అని అడిగాడు. సో ఇక్కడ ఈ ఏదైతే ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్, ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఏదైతే ఉందో ఈ యాక్ట్ ఏం చెప్తుందంటే మహిళలను ఆర్థిక పరంగా కానీ, గృహహింస కానీ, డొమెస్టిక్ ప్లేసెస్లో కానీ, సో లేదా మానసికంగా కానీ వాళ్ళని ఎటువంటి ఇబ్బంది పెట్టకూడదు అనేటువంటి ఒక చట్టం చేయబడింది. ఆ చట్టమే ఈ యొక్క చట్టం. సో ఈ చట్టం 2006లో చేయబడింది. ఈ చట్టం 2006లో చేయబడింది. ఒకవేళ ఎప్పుడు చట్టం చేయబడిందంటే 2005, ఎప్పుడు అమలులో చేయబడిందంటే, ఎప్పుడు అమలులోకి వచ్చిందంటే 2006లో నుంచి అమలులోకి వచ్చింది. క్లియర్గా మనకు ఎప్పుడు అమలులోకి వచ్చింది అని అడిగారు కాబట్టి ఆన్సర్ వచ్చేసేసి 2006 నుంచి అమల్లోకి రావటం జరిగింది. ఈ చట్టం ఏదైతే ఉన్నదో ఏదైనా మహిళలకు ఇబ్బంది పడినట్లయితే, పెళ్ళైపోయిన తర్వాత లేదా అత్తగారింట్లో ఇబ్బంది పడినట్లయితే అక్కడ వాళ్ళకి సంరక్షణ అందించి, ఎందుకంటే భారతదేశంలో మహిళల మీద ఎక్కువగా అఘాయిత్యాలు జరుగుతుంటాయి కాబట్టి వాళ్ళని కాపాడటం కోసం, వాళ్ళకు ఒక భద్రత కల్పించడం కోసం ఈ చట్టం చేయబడింది. సో ఆన్సర్ వచ్చేసేసి 2006. అదే గనక చట్టం ఎప్పుడు చేయబడిందంటే 2005, ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే 2006వ సంవత్సరం నుంచి అమల్లోకి రావడం జరిగింది. సో ఇక్కడ మూడవ ప్రశ్న మనకి ఏమవడం జరుగుతుంది? సో బ్యాలెన్సింగ్ యూజ్ ఆఫ్ రీసోర్సెస్ అండ్ కన్జర్వ్ దెమ్ ఫర్ ద ఫ్యూచర్. అంటే మనము రీసోర్సెస్, వనరులు ఏవైతే ఉన్నాయో ప్రస్తుత వనరులను మరియు భావితరాలకు సంబంధించిన వనరులను కాపాడుకుంటూ
భావితరాలు అంటే ఏంటి? ఫ్యూచర్ జనరేషన్స్, మీ మనవడు మునిమనవడు ఆ సమయానికి సంబంధించిన వనరులను కూడా మనం కాపాడుకుంటూ ప్రస్తుత వనరులను మనం ఉపయోగించుకోవడాన్నే మనం వచ్చేసేసి ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తాము. సో దాన్ని ఏమని అంటాము అనేది మన పుస్తకంలో క్లియర్గా ఇవ్వబడింది. సో దాన్ని మనం వచ్చేసేసి మనము ఏమంటామంటే సస్టైనబుల్ డెవలప్మెంట్. సో ఆన్సర్ ఈస్ 3. దాని తెలుగులో వచ్చేసేసి సుస్థిరాభివృద్ధి అనేటువంటి పేరుతో మనం పిలుస్తాము. సో జనరల్గా మనం చూసినట్లయితే పొల్యూషన్, ఎటు చూసినా పొల్యూషన్, ప్రకృతి ఏదైతే ఉందో మనం గమనించినట్లయితే గాలి పొల్యూట్ అయిపోయింది, నీరు పొల్యూట్ అయిపోయింది, దాంతోపాటుగా తినే ఆహారం పొల్యూట్ అయిపోయింది. సో ఈ భూమి, పంట పండించే భూమి కూడా కలుషితం అయిపోయింది. అంటే ప్రస్తుత జనరేషన్లో ఉన్నవారు భావితరాలకు అందించాల్సిన వనరులను అంటే నాశనం చేస్తూ ఉన్నారు. అటువంటి అభివృద్ధి వద్దు, సుస్థిరాభివృద్ధి కావాలి, సస్టైనబుల్ డెవలప్మెంట్ కావాలి అనేది మనకు టెక్స్ట్ బుక్లో క్లియర్గా ఇవ్వబడింది, 7th క్లాస్ టెక్స్ట్ బుక్లో. సో కాబట్టి ఈ యొక్క అంశాన్ని ఏమని అంటాము అనే ప్రశ్న ఇచ్చాడు. సస్టైనబుల్ డెవలప్మెంట్, రీసోర్స్ కన్జర్వేషన్ అంటే వనరులను కాపాడుకోవటం, వనరుల పరిరక్షణ అనం, దాంతోపాటుగా పునరుత్పాదకత వనరులు మనం ఉపయోగించిన తర్వాత మరలా తిరిగి అవి చెట్టు ఉంది, చెట్టుని కనుక మనం ఒక కాయ తీసుకోగానే మరొక కాయ ఒక సీజన్ దాటంగానే మనకు రావటం జరుగుతుంది. దాన్ని మనం పునరుత్పాదకత వనరులు అంటాం. ఇంగ్లీష్లో దాన్నే రీన్యూబుల్ సోర్సెస్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. అలా కాకుండా వనరుల అభివృద్ధి అంటే దాన్ని మనం రీసోర్సెస్ డెవలప్మెంట్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. సో అన్ని రాంగ్ ఆన్సర్స్. సుస్థిరాభివృద్ధి, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇలా కాకుండా మనకు ద రివర్ దట్ ఎంటర్స్ ఇండియా త్రూ అరుణాచల్ ప్రదేశ్, దేర్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ దిహాంగ్. సో ఏ రివర్, ఏ నది మనకు ఈ యొక్క అరుణాచల్ ప్రదేశ్ గుండా భారతదేశంలోకి ప్రయాణించి దానికి దిహాంగ్ అనేటువంటి పేరు ఉన్నది అనేది ఇక్కడ ప్రశ్న. జనరల్గా మీరు మాట్లాడినట్లయితే మనకు సో ఈ యొక్క ఏదైతే ఒక నది ఉన్నదో, సో ఇక్కడ మనకు టిబెట్ అనేటువంటి ప్రాంతం ఉన్నదో, సో అక్కడ మానస సరోవర్ లేక్ అనేటువంటి ఉన్నదో, అక్కడి నుంచి ఈస్ట్ వైపుగా అంటే ఇలా ఈస్ట్ వైపుగా ప్రయాణిస్తుంది. అదేవిధంగా ఇక్కడ హిమాలయాలు ఉంటాయి. మీ అందరికీ తెలుసు, జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు హిమాలయాల యొక్క సముదాయం ఉంటుంది, హిమాలయాల యొక్క శ్రేణి ఉంటుంది. సో దానికి ప్యారలల్గా ఇటువైపు వచ్చేసేసి హిమాలయాలు, ఇటువైపు ఈ నది ప్రవహిస్తుంది. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది, ఈశాన్య దిక్కుగా అంటున్నాము, అంతోపాటుగా హిమాలయాలకు సమాంతరంగా వెళ్తుంది అంటున్నాము. ఇక్కడికే ఆన్సర్ వచ్చేసి ఉంటుంది. ఆన్సర్ ఏంటండి? బ్రహ్మపుత్ర నది. ఎందుకండి? మిగిలిన నదులన్నీ ఒకసారి ఆలోచించండి. మనకు గంగా ఎటువైపు ప్రయాణిస్తుంది, సింధు ఎటువైపు ప్రయాణిస్తుంది, యమున ఎటువైపు ప్రయాణిస్తుంది, ఒక్క బ్రహ్మపుత్ర మాత్రమే ఈశాన్య దిక్కుగా ప్రయాణిస్తుంది. సో కాబట్టి బ్రహ్మపుత్ర అనేది ఆన్సర్. ఇక్కడికే ఆన్సర్ అనేది మీకు తెలిసిపోయి ఉంటుంది. సో ఇక్కడ మనం గమనించినట్లయితే బ్రహ్మపుత్ర నది భారతదేశంలో కన్నా భారతదేశం బయట ఎక్కువగా ప్రవహించడం అనేది జరుగుతుంది. సో కాబట్టి ఈ బ్రహ్మపుత్ర నది ఏమవుతుందంటే అరుణాచల్ ప్రదేశ్లో ఇలా ఒక యూటర్న్ తిరిగి భారతదేశంలోకి ప్రయాణిస్తుంది ఒక గార్జ్ గుండా. అలా భారతదేశంలోకి ప్రయాణించేటువంటి నది ఏమిటి అని ఆ ప్రవహించినప్పుడు దాన్ని దిహాంగ్ అనేటువంటి పేరుతో మనం పిలవటం జరుగుతుంది. అది క్వశ్చన్ అక్కడ. సో దిహాంగ్ అనేది మనకు లోహిత్ రివరు, దబాంగ్ అనేటువంటి రివర్తో మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత బ్రహ్మపుత్రగా అది రావటం జరుగుతుంది. కాబట్టి ఆన్సర్ వచ్చేసేసి ఈ క్వశ్చన్కి 4. ఆన్సర్ వచ్చి ఈ క్వశ్చన్కి ఏంటండి? 4. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ బ్రహ్మపుత్ర నది ఏదైతే ఉన్నదో, ఈ బ్రహ్మపుత్ర నది అనేది మనకు ఆల్మోస్ట్ హిమాలయాలకి సమాంతరంగా ప్రయాణించి భారతదేశంలోకి రావటం అనేది జరుగుతుంది. సో కాబట్టి ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఏంటండి? 4 ఈజ్ ద ఆన్సర్. ఓకే, గట్ ద పాయింట్ చేస్తాను. ఎందుకంటే టిబెట్ ప్రాంతంలో నుంచి అది ప్రవహించి ఈస్ట్ వైపుగా ప్రయాణించి
అరుణాచల్ ప్రదేశ్ వద్ద ఒక యూటర్న్ తీసుకొని గార్జు నుంచి భారతదేశంలో ప్రయాణిస్తుంది. ప్రయాణిస్తున్న దిహాంగ్ అంట. దిహాంగ్ తర్వాత బ్రహ్మపుత్రగా మారడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఐడెంటిఫై ద నాన్ ఫెర్రస్ మినరల్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఓకే, ఇక్కడ మనకు ఇనుపయేతర ఖనిజాన్ని గుర్తించండి. సో ఇక్కడ మనం చూడండి, మినరల్స్ అనేవి మెటాలిక్, నాన్ మెటాలిక్. ఓకే, సో మినరల్స్ అనేవి రెండు రకాలుగా ఉంటాయి. మెటాలిక్, వెరీ గుడ్. దాంతోపాటుగా నాన్ మెటాలిక్ అనేటువంటి రెండు ఉంటాయి. సో మెటాలిక్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసేసి ఫెర్రస్సు, నాన్ ఫెర్రస్సు. దాన్నే ఇక్కడ ఇనుప ఖనిజాలు, ఇనుపయేతర ఖనిజాలు అనేటువంటి రెండు ఖనిజాలు ఉంటాయి. ఇనుప ఖనిజాలు, ఇనుపయేతర ఖనిజాలు రెండు ఉంటాయి. ఇక్కడికే మీకు అర్థమై ఉంటుంది. సో మ్యాంగనీసు ఇనుప ఖనిజము కాదా? అదేవిధంగా సో ఇనుప ధాతువు, సో దాంతోపాటుగా క్రోమైట్. సో మీరు చూసినట్లయితే నాన్ ఫెర్రస్. ఓకే, నాన్ ఫెర్రస్. ఓకే, నాన్ ఫెర్రస్. ఐడెంటిఫై నాన్ ఫెర్రస్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఒక సీసం మాత్రమే నాన్ ఫెర్రస్. ఓకే, ఆన్సర్ ఈస్ ఫర్ 1. ఓకే, సో హోప్ యూ అండర్స్టాండ్ మై డియర్ ఫ్రెండ్. సో ఆన్సర్ ఈస్ ఫర్ 1. ఓకే, నెక్స్ట్ మనం మాట్లాడుతున్నాము. సో సైక్లోన్ డిప్రెషన్ కాల్డ్ వెస్ట్రన్ డిస్టర్బెన్స్ దట్ కాజెస్ రైన్ఫాల్ ఓవర్ ద నార్థర్న్ ఇండియా కమ్స్ ఫ్రమ్ ది సీ. ఓకే, సో ఒక రకంగా చెప్పాలంటే భారతదేశంలో వెస్ట్రన్ డిస్టర్బెన్స్ వల్ల వర్షం వస్తుంది. అంటే జనరల్గా వెస్ట్లో నుంచి ఇలా ఒక పీడనం ఫామ్ అయిపోయి అది భారతదేశంలోకి ప్రయాణిస్తుంది. దాన్నే మనం వెస్ట్రన్ డిస్టర్బెన్స్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తాము. అది రైన్ఫాల్కి కారణమవుతుంది. సో పశ్చిమ విక్షోభాలుగా పిలువబడేటువంటి ఒక తుఫాను వాయుగుండాలు ఏర్పడతాయి. ఆ వాయుగుండాలు ఎక్కడి నుంచి ఏర్పడతాయి అనేది మన ఇక్కడ అడగటం జరుగుతుంది. సో ఆ వాయుగుండాలు అనేది మెడిటేరియన్ సీ నుంచి ఏర్పడతాయి. మెడిటేరియన్ సీ నుంచి ఏర్పడి అవి నిదానంగా నార్త్ ఇండియా వైపు ప్రయాణించి అక్కడ భారీ వర్షానికి కారణమవుతాయి. సో మెడిటేరియన్ సీ అనేది మీకు ఆల్రెడీ మ్యాప్లో మీకు మన క్లాసెస్లో కూడా మ్యాప్లో నీట్గా చెప్పబడింది. సో కాబట్టి ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ 3. ఓకే, సో మనకు ఈ యొక్క మెడిటేరియన్ సీ అనేది ఏదైతే ఉందో అది యూరప్కి, ఆ యొక్క ఆఫ్రికాకి, ఆ ప్రాంతంలో మీకు మెడిటరేనియన్ సీ ఉంటుంది. ఆల్మోస్ట్ మెడిటరేనియన్ సీ మీరు టెట్ సీరియస్గా ప్రిపేర్ అవ్వాలైతే మీకు మెడిటరేనియన్ సీ అనేది ఎక్కడ ఉంటుందో కూడా తెలిసిపోతుంది. సో వెస్టర్న్ ఘాట్స్ జాయిన్స్ ద నీలగిరి. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఇది కోస్టల్ ఏరియా ఆఫ్ అనుకుందాం కాసేపు. ఇందులో మనకి ఒకవైపు వచ్చేసేసి వెస్ట్రన్ ఘాట్స్ కనపడతాయి. ఓకే, వెస్ట్రన్ ఘాట్స్ కనపడతాయి. పశ్చిమ కనుమలు అదేవిధంగా వెడల్పుగా విశాలముగా మనకు వచ్చేసేసి ఏం కనపడతాయి? ఈస్టర్న్ ఘాట్స్ కనపడతాయి. సో ఒకవైపేమో వెస్టర్న్ ఘాట్స్ కనపడతాయి, ఒకవైపేమో ఈస్టర్న్ ఘాట్స్ కనపడతాయి. వెస్టర్న్ ఘాట్స్ని మనం వచ్చేసేసి పశ్చిమ కనుమలు అంటాము. ఈస్టర్న్ ఘాట్స్ని వచ్చేసేసి మనము తూర్పు కనుమలు అనేటువంటి పేరుతో మనం పిలుస్తాము. ఈ రెండూ కూడా ఎక్కడ మీట్ అవుతాయి అనేటువంటి పేరుతో పిలుస్తున్నాం. సో ఈ రెండూ కూడా దొడబెట్ట వద్ద మీట్ అవుతాయి. సో కాబట్టి వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్ రెండూ కూడా దొడబెట్ట వద్ద మీట్ అవుతాయి. సో భారతదేశంలో ఎందుకంటే వెస్టర్న్ ఘాట్స్ అన్నీ కూడా ఇలా కుంచుకుపోయినట్టు ఉంటాయి, ఈస్టర్న్ ఘాట్స్ అన్నీ కూడా విశాలంగా ఉంటాయి. ఎందుకంటే అక్కడ మన క్లాసులో క్లియర్ చెప్పేశాము ఏంటంటే రెండు ప్లేట్స్ ఢీకొన్నప్పుడు ఆబ్వియస్గా ఢీకొనేటప్పుడు ఇలా ఢీకొనటం వల్ల ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్ అన్నీ కూడా రగ్గడ్ టోపోగ్రఫీ అంటే ఇలా మనకు పర్వతాల మాదిరిగా ఏర్పడటం. అదేవిధంగా ఇటుపక్కన్ని భారీగా బీచ్లు ఏర్పడుతూ ఆల్మోస్ట్ విస్తారంగా ఏర్పడటం జరిగింది. సో కాబట్టి ఆన్సర్ ఈస్ 3. ఓకే, నెక్స్ట్ వచ్చేసేసి టైం ల్యాగ్ ఫ్రమ్ గుజరాత్ టు అరుణాచల్ ప్రదేశ్ ఎన్ని గంటలు? ఎందుకంటే మీకు ఇక్కడ మీకు గమనించినట్లయితే మీకు మీకు ఆల్రెడీ తెలుసండి. ఎందుకంటే యాక్చువల్లీ భూమిని మనం ఏం చేసామంటే మనము అక్షాంశాలు రేఖాంశాలుగా విభజించడం జరిగింది. సో ఈ విధముగా లాంగిట్యూడ్స్ ఉంటాయి. సో ఈ విధముగా లాంగిట్యూడ్స్ ఉంటాయి. సో ఇక్కడ జనరల్గా మనకేమవుతుంది, మనకు ఈ యొక్క భూమి ఇలా తిరుగుతూ ఉంటుంది. సూర్యుడు ఈ విధంగా ఉన్నప్పుడు సో ఈ విధముగా ఏ రేఖాంశాన్నైతే ఏ లాంగిట్యూడ్నైతే మనం సన్ ఫేస్ చేస్తుందో ఆ ప్రాంతంలో సూర్యరశ్మి ఉంటుంది.
మరి ఎప్పుడైతే ఇప్పుడు చూడండి నేనే ఉన్నాను, సో కెమెరాని నేను సూర్యుడిగా ఊహించుకుంటున్నాను. సో ఇప్పుడు చూడండి నేను స్లోగా తిరుగుతూ ఉన్నాను. ఓకే, స్లోగా తిరుగుతూ ఉన్నాను. ఇలా తిరగటం ఉన్నప్పుడు ఏమైపోయింది, కెమెరా ఫేస్ నుంచి నేను పక్కకి వెళ్తున్నాను కదండి. కెమెరా ఫేస్ నుంచి నేను పక్కకి వెళ్తున్నాను అంటే సన్లైట్ నుంచి పక్కకి వెళ్ళిపోతున్నాం అంటే స్లోగా మనకు. సో కెమెరాని ఫేస్ చేసేటప్పుడు పగలు స్టార్ట్ అయింది. కెమెరాని నేను మూవ్ అవుతున్నప్పుడు ఏమైపోయింది, పగలు కాస్త నైట్. సో ఆ విధముగా మీకు డే అండ్ నైట్స్ ఎందుకు ఫామ్ అవుతాయో మీకు తెలుసు. కానీ ఇక్కడ మీకు తెలుసు భారతదేశం గుండా రెండు రేఖాంశాలు ప్రయాణిస్తాయి. ఆ రెండు రేఖాంశాల మధ్య దూరము ఎంత అనే ప్రశ్న అడుగుతున్నాడు. సో 2 గంటల కాలము అనేది ఆ రెండు రేఖాంశాల మధ్య ఉండేటువంటి దూరము. సో కాబట్టి ఇక్కడ క్లియర్గా మనకి ఇచ్చినట్టు క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసేసి 2 hours. ఓకే, మనకి ఎందుకంటే జనరల్గా మనం గమనించినట్లయితే మరి 2 రేఖాంశాల వద్ద 2 లాంగిట్యూడ్స్ వద్ద 2 టైం లైన్లు ఉండాలి. మరి 2 టైం లైన్స్ భారతదేశంలో 2 వాచీలు పెట్టుకొని తిరుగుతున్నామా? తిరగటం లేదు. ఎందుకు తిరగటం లేదంటే భారతదేశంలో ఉన్నటువంటి టైంని మనం అడ్జస్ట్ చేసుకున్నాం. అంటే ఒకటే స్టాండర్డ్ టైం ఉండేటట్టుగా మనం అడ్జస్ట్ చేసుకోవడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ ఏదైతే మనం తీసుకున్నామో, ఎందుకంటే అరుణాచల్ ప్రదేశ్లో సూర్యుడు తొందరగా వస్తాడు, గుజరాత్లో మనకు సూర్యుడు నిదానంగా. ఎందుకంటే అరుణాచల్ ప్రదేశ్లో సూర్యుడు తొందరగా వస్తాడు, అదే విధముగా నైట్ కూడా ఫాస్ట్ అవుతుంది. అదే గుజరాత్లో సూర్యుడు కంపారిటివ్లీ అరుణాచల్ ప్రదేశ్లో లేటుగా వస్తాడు. సో ఆ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత? 2 hours అనేటువంటిది ఆ యొక్క ప్రశ్న. సో మనం మాట్లాడుతున్నాం ఐడెంటిఫై ద ఫిజికల్ పేమెంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఓకే, అసలు ఫిజికల్ పేమెంట్ అంటే ఏమిటి? జనరల్గా నా జోబులో ఉన్న 100 రూపాయలు తీసి మీకు ఇస్తున్నా, ఫిజికల్ పేమెంట్. గట్ ద పాయింట్ ఎస్ఆర్? మీకు నేను చెక్ రాసి మీకు ఇస్తున్నా, ఫిజికల్ పేమెంట్. ఫోన్పే ఎక్కడుంది ఫిజికల్ పేమెంట్? అదే విధముగా మనం చూసినట్లయితే మనకు ఇతరత్ర ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. క్రెడిట్ కార్డ్ ద్వారా మన షాపింగ్కి వెళ్ళారు, క్రెడిట్ కార్డ్ ద్వారా డబ్బులు పే చేస్తున్నారు. ఫిజికల్ ఫామ్ ఏమన్నా ఉన్నదా? మీరు కార్డు ఇస్తున్నారు తప్పితే ఫిజికల్ ఫామ్ ఏమన్నా ఉన్నదా? డెబిట్ కార్డుకి ఫిజికల్ ఫామ్ ఏమన్నదా? మొబైల్ వ్యాలెట్స్కి ఫిజికల్ ఫామ్ లేదు, డెబిట్ కార్డుకి ఫిజికల్ ఫామ్ లేదు, క్రెడిట్ కార్డుకి ఫిజికల్ ఫామ్ లేదు, డ్రాఫ్ట్కు మాత్రమే ఫిజికల్ ఫామ్ ఉన్నది. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసేసి 2. ఓకే, హోప్ అండర్స్టాండ్. సో నెక్స్ట్ మనం మాట్లాడుతున్నాం ఫైండ్ అవుట్ ద మ్యాండేటరీ సైన్. ఖచ్చితముగా మనం పాటించాల్సిన సైన్ ఏంటి? మనకు టెక్స్ట్ బుక్లో క్లియర్గా ఉంటుంది ఏ సైన్స్ని మనం ఖచ్చితంగా పాటించాలి, ఏ సైన్స్ని బేస్ చేసుకొని ఉండాలి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఓవర్టేకింగ్ నిషేధం అనేది ఏదైతే ఉన్నదో మనకు మ్యాండేటరీ సైన్. అలా కాకుండా ప్రజా టెలిఫోను, ఇరుకైన వంతర, రైల్వే క్రాసింగ్, ప్రజా టెలిఫోన్ ఏదైతే ఉన్నదో మనకు మెయింటైన్ చేయాలి, కానీ ఇక్కడ మ్యాండేటరీ సైన్ అయితే కాదు. అదేవిధంగా ఇరుకైన వంతెన ఏదైతే ఉందో అది ఇరుగ్గా ఉంది అనేది మ్యాండేటరీగా చెప్పాల్సిన అంశం ఏమి కాదు. అదేవిధంగా రైల్వే క్రాసింగ్ కూడా మ్యాండేటరీగా చెప్పాల్సినది కాదు. ఏదైతే ఓవర్టేకింగ్ నిషేధం అన్న చోట ఖచ్చితంగా బోర్డుని మనం ప్లేస్ చేయాలి. సో దట్స్ వై మ్యాండేటరీ సైన్ క్రింది వాటిలో ఏంటి అంటే ఓవర్టేకింగ్ నిషేధం అనేది మ్యాండేటరీ సైన్. ఇక్కడ మనం చూసినట్లయితే దీస్ యాక్టివిటీస్ చేంజ్ రా మెటీరియల్స్ ఇంటూ ప్రోడక్ట్స్. రా మెటీరియల్ లెదర్ని షూగా తయారు చేస్తున్నాం. లెదర్ ఇస్ ఎ రా మెటీరియల్, షూ ఇట్ ఇస్ ఎ ప్రోడక్ట్. క్లాత్ని షర్టుగా తయారు చేస్తున్నాం, లేదా కాటన్ని షర్టుగా తయారు చేస్తున్నాం. కాటన్ ఈజ్ ఏ రా మెటీరియల్ అండ్ షర్ట్ ఈజ్ ఎ ప్రోడక్ట్. ఈ రెండింటికి ఇంపార్టెంట్ అయినటువంటి దశ ఏమిటి అని అడుగుతున్నాడు. సో దీస్ యాక్టివిటీస్ చేంజ్ రా మెటీరియల్స్ ఇంటూ ప్రొడక్ట్స్ ఆఫ్ మోర్ వాల్యూ టు ద పీపుల్. ఈ యాక్టివిటీనే మోర్ వాల్యూ టు ద పీపుల్గా చేసే యాక్టివిటీ ఏంటి? మనకు సెకండరీ యాక్టివిటీస్, ద్వితీయ కార్యకలాపాలు. ప్రాథమిక కార్యకలాపాలలో ఎటువంటి వాల్యూ ఎడిషన్ జరగదండి. అదేవిధంగా సమాచార సాంకేతికత వ్యవస్థ వస్తువులు అమ్ముకోవడానికి ఉపయోగపడుతుంది, కానీ దానివల్ల ఫైనల్ అవుట్పుట్ యొక్క వాల్యూ ఏమి పెరగదు, లేదా తొందరగా ఆ వస్తువును తయారు చేయడానికి సమాచార సాంకేతికత వస్తువు ఉపయోగపడుతుంది, కానీ దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు.
తృతీయ కార్యకలాపాలు టెర్షరీ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు ఎటువంటి అంశాలు ఇవ్వవు. సో కాబట్టి మన ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్లో ఇచ్చినటువంటి విధంగా పుస్తకములో చెప్పినటువంటి విధంగా మనకు క్వశ్చన్ నంబర్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసేసి 2 ద్వితీయ కార్యకలాపాలు. అదే నేను ద్వితీయ కార్యకలాపాలు అంటే ఏమిటి, ప్రాథమిక కార్యకలాపాలు అంటే ఏమిటి, నా మీనింగ్ ఏంటంటే క్వశ్చన్ ఏదైతే ఉన్నదో దాన్ని మనం ఏ యాంగిల్లో ఆన్సర్ చేసుకోవాలి అనేది ఇక్కడ మనం చెప్తున్నాం. క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఓకే, ఆ క్వశ్చన్ దగ్గర దానికి సంబంధించిన థియరీ మొత్తం చెప్పానంటే మీరు ఈ పాటికి, ఎందుకంటే కాసేపు హిస్టరీ క్వశ్చను, కాసేపు ఎకానమీ క్వశ్చను, కాసేపు ఇతర క్వశ్చన్స్ వస్తున్నాయి. మనం ప్రతి సబ్జెక్ట్లో ప్రతి క్వశ్చన్లో ఇన్డెప్త్గా మనం నేర్చుకోవాలి. ప్రాక్టీస్ సెషన్లో మనం ఏంటి, ఆ క్వశ్చన్కి ఏ ఆన్సరు, ఆ క్వశ్చన్కి ఏ ఆన్సరు, దానికి సంబంధిత అంశాల్లో ఆ ఆన్సరే ఎందుకైంది అనేదే మనకి ఇక్కడ ద మోస్ట్ ఇంపార్టెంట్గా మనం చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ షిఫ్టింగ్ కల్టివేషన్ ఆఫ్ రోకా ఇన్ దిస్ కంట్రీ. సో ఈ విస్థాపన వ్యవసాయం అని రోకా అనేది ఎక్కడంటే బ్రెజిల్లో ఉన్నదండి. బ్రెజిల్లో రోకా అనేది ఉన్నది. ఎందుకంటే షిఫ్టింగ్ కల్టివేషన్ అంటే ఏంటండి, ఒక చోట నుంచి వ్యవసాయం అంటే జనరల్గా మనం ఏం చేస్తుంటాము, సో ఈ ఏరియాలో వ్యవసాయం చేయడానికి ఇష్టపడతాము. ఆ ఏరియాలో సారవంతం అయిపోగానే ఆ ఏరియా నుంచి ఇంకో ఏరియాకి షిఫ్ట్ అవుతాము. సో అలా ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతంలో ఉన్నటువంటి చెట్లు చేమలు క్లియర్ చేసి ఆ ప్రాంతంలో వ్యవసాయం చేసి ఆ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి షిఫ్ట్ అవ్వడాన్ని షిఫ్టింగ్ కల్టివేషన్ అనే పేరుతో పిలుస్తాం. రోకా అనే షిఫ్టింగ్ కల్టివేషన్ బ్రెజిల్లో ఉండటం అనేది జరిగింది. సో ద లిటరసీ ఫ్యాక్ట్ అండి, ద లిటరసీ రేట్ ఇన్ 1947 వాజ్ 1947లో భారతదేశ అక్షరాస్యత శాతము ఎంత, 12%. ఓకే, ఇట్స్ ఫార్ లెస్. డోంట్ ఆస్క్ మీ. అక్షరాస్యత రేటు అనగా 7 సంవత్సరాలు నిండి ఉండి ఏదైనా ఒక భాషని చదవగలిగి రాయగలిగి ఉంటే దాన్నే మనం అక్షరాస్యత అనేటువంటి పేరుతో మనం పిలుస్తాము. అక్షరాస్యత రేటు ఏదైతే ఉన్నదో, రేటు అన్నాం కాబట్టి 100కి ఎంతమంది అక్షరాస్యులు ఉన్నారు అనేది తెలియజేస్తుంది. అక్షరాస్యత రేటు అనేది ఆ దేశం యొక్క అభివృద్ధికి ఒక కొలమానం లాంటిది. అక్షరాస్యత రేటు అత్యధికంగా కలిగినటువంటి రాష్ట్రం కేరళ రాష్ట్రం. అక్షరాస్యత రేటు ఏదైతే ఉన్నదో దీనిని పెంపొందించుకోవడానికి భారతదేశంలో సర్వ శిక్ష అభియాన్ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. సర్వశిక్ష అభియాన్ యొక్క లక్ష్యం ఏమిటంటే 6 నుంచి 14 సంవత్సరాల వరకు ఉచిత నిర్బంధ విద్యను అందించటము. సో దాంతోపాటుగా భారతదేశంలో నూతన జాతీయ విద్యా విధానాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ నూతన జాతీయ విద్యా విధానం ఏదైతే ఉన్నదో ఈ నూతన జాతీయ విద్యా విధానం మెయిన్ పర్పస్ ఏంటంటే భారతదేశంలో నైపుణ్యము కూడినటువంటి విద్యని అందించడమే దీని యొక్క లక్ష్యం. సో ఈ నూతన జాతీయ విద్యా విధానాన్ని కస్తూరి రంగన్ కమిటీ సూచనల మేరకు ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మీకు విద్యా దృక్పథాలలో కూడా దీనికి సంబంధించిన ప్రశ్న రావటం అనేది జరుగుతుంది. సో భారతదేశంలో మానవాభివృద్ధుల మంత్రిత్వ శాఖ ఎప్పుడు ఏర్పడింది? 1985. నో నీడ్ టు డిస్కస్ మచ్ మ్యాన్. సో ఆల్మోస్ట్ 1985. So a rock used by early human at Bimbisara is situated in the state of ఏ స్టేట్లో బింబిట్కా కేవ్ సిచ్యువేట్ అయి ఉన్నాయంటే మీరు చెప్పేసి మధ్యప్రదేశ్. ఎందుకంటే మనకు ఎందుకంటే సివిలైజేషన్ స్టార్ట్ అయితే ముందులో రాక్ షెల్టర్స్ని మనం యూజ్ చేసేవాళ్ళు హ్యూమన్స్. దాన్నే మనం వచ్చేసేసి బింబిట్కా అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఏ స్టేట్లో ఉంది అంటే అది మధ్యప్రదేశ్ స్టేట్లో ఉండటం అనేది జరిగింది. సో ఇక్కడ మనం చూడ ద రికమెండెడ్ కిలో క్యాలరీస్ ఇఫ్ ఇంటేక్ పర్ పర్సన్ పర్ డే ఇన్ రూరల్ ఏరియా ఆఫ్ ఇండియా. భారతదేశములో గ్రామీణ ప్రాంతములో పేదవారిని మనం తీసుకోవడానికి, అసలు పేదవారిని గుర్తించడానికి ఏ కిలో క్యాలరీస్ని మనం తీసుకోవడం జరిగింది అనేది ప్రశ్న. ఇక్కడ మీరు గమనించినట్లయితే పేదరికాన్ని లెక్కించడానికి ఒక పేదరికపు గీత కావాలి. ఆ పేదరికపు గీతకు పైన ఉన్న వాళ్ళందరూ కూడా అబోవ్ పావర్టీ లైన్, ఆ పేదరికపు గీతకు కింద ఉన్న వాళ్ళు కూడా బిలో పావర్టీ లైన్. సో ఈ అబోవ్ పావర్టీ లైను బిలో పావర్టీ లైన్ ఏదైతే ఉన్నదో ఆ అబోవ్ పావర్టీ లైను బిలో పావర్టీ లైను మధ్య ఉన్నటువంటి గీతనే పేదరికపు గీత అంటాము. పాతకాలంలో పేదరికాన్ని తినే ఆహారము ద్వారా లెక్కించటం అనేది జరుగుతున్నది. పాతకాలంలో పేదరికం అనేది తినే ఆహారము ద్వారా లెక్కించటం అనేది జరుగుతుంది. సో పేదరికాన్ని తినే ఆహారము ద్వారా లెక్కించాలి అనే ఉద్దేశంతో
కిలో క్యాలరీస్ నామ్గా తీసుకున్నాం. ఇక్కడ ఏ ప్రాంతాలు అడిగాడు? గ్రామీణ ప్రాంతాలు అడిగాడు. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో 2400 కిలో క్యాలరీలు. అదే అర్బన్ ఏరియాస్ పట్టణ ప్రాంతాలలో 2100 కిలో క్యాలరీస్ని మనం తీసుకొని లెక్కించడం జరుగుతుంది. మిగతా ఫస్ట్ సెకండ్ ఆప్షన్ ఇర్రిలెవెంట్. దీనికి కథకి ఆ రెండు ఆప్షన్స్కి సంబంధమే లేదండి. 3, 4 పోటీ పడుతున్నాయి. ఇదే ప్రశ్నలో గనక రూరల్ కాకుండా అర్బన్ అనిస్తే మన ఆన్సర్ ఇది. కానీ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? రూరల్ అని ఇచ్చాడు. ఆన్సర్ ఏంటి? 4th. ఈ క్వశ్చన్కి మన ఆన్సర్ 4. సో పేదరికం అనే చాప్టర్లో ఈ ప్రశ్న గురించి అడగడం జరుగుతుంది. సో చిప్కో మూమెంట్ వాజ్ ప్రివెంటెడ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ డ్యామ్ కాదు. ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ కాదు. కటింగ్ ఆఫ్ ట్రీస్ రైట్ ఆన్సర్. స్ప్రేయింగ్ ఆఫ్ పెస్టిసైడ్స్ రాంగ్ ఆన్సర్. సో ఇక్కడ పర్యావరణాన్ని కాపాడే భాగంలో మనకు చిప్కో మూమెంట్ అనేటువంటి ఒక మూమెంట్ జరగడం జరిగింది. అందులో మన ఆ గ్రామస్తులందరూ కూడా ఆ చెట్టును హగ్ చేసుకున్నటువంటి ఒక ఫోటో ఉంటుంది. లక్ష్యం ఏంటంటే చెట్టును ఒక దేవతగా పూజించి, చెట్టును ఒక ప్రాణమున్న జీవిగా పూజించి ఆ చిప్కో మూమెంట్ అనేది దేనికి సంబంధించిందంటే మనకు చెట్లని నరకటం నిషేధం. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. ఎందుకంటే వాళ్ళకున్నటువంటి నాలెడ్జ్ మిగతా వాళ్ళకున్న దేశం ఈ పార్టీకి చాలా పచ్చగుండేది. అభివృద్ధి అనేటువంటి అంశంలో ప్రకృతిని నాశనం చేసేసుకుంటున్నాం, పర్యావరణం నాశనం చేసుకుంటున్నాం. చివరికి ఏమైపోతామో ఎట్టెళ్ళిపోతామో తెలియదు. కానీ మానవుడు అత్యాశకు అద్దులు లేకుండా పోయినాయి. అందుకనే సస్టైనబుల్ డెవలప్మెంట్ మనకు క్వశ్చన్ నెంబర్ 3లో మనకు ఒకపడింది. ఎందుకంటే రే బాబు ఎదగండ్రా బాబు, కానీ పర్యావరణం నాశనం చేయొద్దు. సో అక్కడ ఇట్లాంటి మూమెంట్స్ అందుకనే మన పుస్తకాల్లో ఇన్కార్పొరేట్ చేయడం అనేది జరిగింది. సో దిస్ ఈజ్ నాట్ ఎన్ ఇండియన్ మల్టీనేషనల్ కంపెనీ. ఇండియన్ ఇన్ఫోసిస్ ఈజ్ ఎ మల్టీనేషనల్ కంపెనీ. ఏషియన్ పెయింట్స్ ఈజ్ ఎ మల్టీనేషనల్ కంపెనీ. అండ్ రాన్బాక్సీ ఈజ్ ఎ మల్టీనేషనల్ కంపెనీ. నెస్లే ఈజ్ నాట్ ఏ మల్టీనేషనల్ కంపెనీ. సో ఆన్సర్ ఈజ్ 4. జస్ట్ ఫ్యాక్ట్ అండి, పెద్ద అవసరం లేదు. ద కన్జంప్షన్ ఆఫ్ కెమికల్ ఫెర్టిలైజర్ ఈజ్ హైయెస్ట్ ఇన్ ద స్టేట్ ఆఫ్. అసలు కన్జంప్షన్ ఆఫ్ కెమికల్ ఫెర్టిలైజర్స్ ఏంటండి? సో రైస్లో వీటిలో విపరీతమైన ఎరువులు వాడతారు. మరి ఎందుకంటే మీకు తెలుసు అత్యధికంగా ఎరువులు ఉపయోగించేటువంటి పంటలో రైస్ అనేది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్లో ఉండటం అనేది జరిగింది. సో ఆ రైస్ ఏదైతే ఉన్నదో ఆ రైస్ అనేది మనకు అధిక నీరు కావాల్సినటువంటి పంట, అధిక ఎరువులు కావాల్సినటువంటి పంట, అధిక భూమి సారవంతము కావాల్సినటువంటి పంట. ఎందుకంటే హరిత విప్లవంలో పాజిటివ్నే అందరూ చూస్తున్నారు. హరిత విప్లవం సక్సెస్ అనే మాట అందరూ చూస్తున్నారు. కానీ హరిత విప్లవం వల్ల అధిక ఎరువుల వినియోగం వల్ల ప్రజల యొక్క ఆరోగ్యం అనేది విపరీతంగా దెబ్బతింటం అనేది జరుగుతుంది. సో కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసేసి అత్యధికంగా ఎరువులు వాడేటువంటి రాష్ట్రంగా మనం పంజాబ్ని మనం తీసుకుంటాము. సో చంద్రగుప్త మౌర్య బికమ్ ద కింగ్ ఆఫ్ మగధ విత్ ద హెల్ప్ ఆఫ్ కౌటిల్య. ఓకే, సో బిందుసారుడు కాదు, అశోకుడు కాదు, మహాపద్మనందుడు కాదు. సో ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ కౌటిల్యుడు చంద్రగుప్త మౌర్యకి సహాయం చేయటం వల్ల, అర్థశాస్త్ర అనేటువంటి పుస్తకం రాయటం వల్ల, దాంతోపాటుగా రాజు ఏమిటి, రాజు యొక్క లక్షణాలు ఏమిటి, రాజు ఏ విధంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఒక ప్రముఖమైన రచన చేసిన వ్యక్తి కౌటిల్య. సో కౌటిల్యుడు చంద్రగుప్త మౌర్య కింగ్ కావడానికి మగధ ఎంపైర్కి ఒక బిగ్గెస్ట్ స్ట్రెంత్గా ద హెల్ప్ ఆఫ్, ఎందుకంటే ఈ యొక్క చంద్రగుప్త మౌర్య, ఎందుకంటే మౌర్య డైనస్టీస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కింగ్ చంద్రగుప్త మౌర్య. ఆ చంద్రగుప్త మౌర్య అనే వ్యక్తి రాజు కావడానికి సహాయపడిన వ్యక్తుల్లో కౌటిల్యుడు ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫెల్. అండ్ గ్రేటెస్ట్ రూలర్ ఆఫ్ సంగమ డైనెస్టీ ఈజ్ దేవరాయలు 2. దేవరాయ 2 ఈజ్ ద సెకండ్ గ్రేటెస్ట్ రూలర్ ఆఫ్ సంగమ డైనెస్టీ. ఎందుకంటే సో దేవరాయలు రెండవ దేవరాయలు ప్రౌఢ దేవరాయలు అంటాం. సో ఈ విధంగా సో క్వశ్చన్ నంబర్ ద గ్రేటెస్ట్ రూలర్ ఆఫ్ సంగమ డైనెస్టీ ఈజ్ సెకండ్ దేవరాయ 2. అచ్యుతరాయలు కాదు, నరసింహరాయ కాదు, అండ్ లాస్ట్ బట్ నాట్ శ్రీకృష్ణదేవరాయలు కూడా కాదు. సో యాక్చువల్గా మీరు ఈ శ్రీకృష్ణదేవరాయలు అనుకుంటారు, కానీ సెకండ్ దేవరాయలు 2. సో ద కాకతీయ పీరియడ్ ల్యాండ్ హ్యావింగ్ ఇరిగేషన్ ఫెసిలిటీ, దాన్ని ఏమని అంటామంటే వెలిపొలం అనేటువంటి పేరుతో పిలుస్తాం. మెట్ట పొలం అంటే పంట పండినటువంటి భూమి. సో రాచపొలం అంటే మనం
మన రాజు యొక్క పొలాన్ని మనం చాకరీ చేయటం, తోట పొలం అంటే పండ్ల తోటలు వేసే పంట. అలా కాకుండా వెలి పొలం అనేది ఏంటంటే హ్యావింగ్ ఇరిగేషన్ ఫెసిలిటీస్. సో కాకతీయ పీరియడ్లో ల్యాండ్ హ్యావింగ్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ని వెలి పొలం అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. సో 1757 బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ వాజ్ ఫాట్ బిట్వీన్ రాబర్ట్ క్లైవ్ అండ్ సిరాజుద్దౌలా. ఎందుకంటే ఈ యొక్క బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ఏదైతే ఉన్నదో, సో ఈ ప్లాసీ అనే యుద్ధం ఏంటంటే మనకు జనరల్గా చెప్పాలంటే మనకు ఈ యొక్క కలకత్తా ఏదైతే ఉన్నదో ఆ పోర్టుకి సంబంధించి లేదా అక్కడ వ్యాపారం చేసే ఉద్దేశంతో అనేక మంది రాజులు ఏవైతే, ఎందుకంటే అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏమనుకునే వాళ్ళంటే ఏదైనా ఒక వ్యక్తి ఓకే భారతదేశానికి రాజుగానే ఉండాలి, కానీ బ్రిటిష్ వాళ్ళకి తొత్తుగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో అనేక రాజులను మార్చిన తర్వాత రాబర్ట్ క్లైవ్ మరియు సిరాజుద్దౌలా ఎవరైతే ఉన్నారో, సో వీళ్ళిద్దరూ కూడా మనకు ఈ యుద్ధం బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అనే యుద్ధం జరగడం జరిగింది. సో రాబర్ట్ క్లైవ్ మీర్ జాఫర్కి సంబంధం, ఎందుకంటే మీర్ జాఫర్ ముందున్నాడండి. ఎందుకంటే మనకు విలియం పిట్టు, అలీవర్ద్ ఖాన్, రాబర్ట్ క్లైవ్, మీర్ కాసిం. ఎందుకంటే ఈ మీర్ జాఫరు, మీర్ కాసిం అయిపోయిన తర్వాత సిరాజుద్దౌలా వస్తాడు. ఫస్ట్ అందరూ మీర్ జాఫరు అధికారంలోకి ఎక్కుతాడు. అధికారంలోకి ఎక్కిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఆల్మోస్ట్, ఎందుకంటే రాజు అంటే పవర్ లేని రాజు ఎందుకండి, సో అందుకని మీర్ జాఫర్ ఎదురు తిరుగుతాడు, తర్వాత మీర్ కాసిం ఎదురు తిరుగుతాడు, తర్వాత సిరాజుద్దౌలా అండ్ ఇట్లా కాదు మనం ఫైట్ చేద్దాం. కానీ ఈ యుద్ధంలో ఓడిపోవటం అనేది భారతదేశ చరిత్రను మార్చినది. ఎందుకంటే ఈ యుద్ధంలో ఓడిపోవటం వల్ల బ్రిటిష్ వాళ్ళకి పూర్తి స్థాయి భారతదేశం మీద కమాండ్ రావడం జరిగింది. తద్వారా బ్రిటిష్ వాళ్ళకి భారతదేశాన్ని పరిపాలించగలిగేటువంటి అవకాశం వచ్చింది. కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ మీర్ జాఫరు, మీర్ కాసిం, సో వీళ్ళందరూ కూడా ఒకళ్ళకొకళ్ళు బ్యాక్ స్టాప్ చేసుకోవటం వల్ల, ఒకళ్ళకొకళ్ళు ఓకే ఇంకా చెప్పాలంటే వెన్నుపోటు పడవటం వల్ల, సో ఆబ్వియస్గా బ్రిటిష్ వాళ్ళకి ఆ యొక్క అవకాశం రావడం జరిగింది. సో ఈ క్వశ్చన్ ఇన్ 1757 ద బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ వాజ్ ఫాట్ బిట్వీన్ రాబర్ట్ క్లైవ్ అండ్ సిరాజుద్దౌలాకి మధ్యలో జరిగింది. సో ఇన్ 1856 ద గవర్నర్ జనరల్ డిసైడెడ్ దట్ బహదూర్ షా జఫర్ వుడ్ బి ద లాస్ట్ మొఘల్ కింగ్. ఓకే, సో 1857లో ద గవర్నర్ జనరల్ హూ డిసైడెడ్ ద బహదూర్ షా జఫర్ ఓకే ఇస్ ద లాస్ట్ కింగ్ అని చెప్పింది ఎవరంటే కార్న్వాలిస్, కర్జన్ అండ్ క్యానింగ్ అండ్ డల్హౌసీ. అంటే క్యానింగ్ అనే వ్యక్తి, ఆన్సర్ ఇస్ 3 అండి. సో ఆన్సర్ ఇస్ 3. అలా కాకుండా ద పర్సన్ the person with a scholarly knowledge of the language and culture of Asia were ఓకే ఏషియా భాష సంస్కృతి నందు పాండిత్యం ఉన్నవారిని మనం ఏమని అంటాము అంటే, మనం చూసినట్లయితే ఓరియంటలిస్టు, మున్షి, ఫిలాసఫరు, థీరిస్ట్ అంటాం. ఆన్సర్ ఈజ్ ఓరియంటలిస్ట్ అండి. సో జనరల్ క్వశ్చన్, దానికి మనకి ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. సో నెక్స్ట్ మనకి ద ఫ్రెంచ్ సోషలిస్ట్ వాంటెడ్ ద గవర్నమెంట్ టు ఎంకరేజ్ కోఆపరేటివ్ సొసైటీస్ టు రీప్లేస్ ద క్యాపిటలిస్టిక్ ఎంటర్ప్రైజెస్. అంటే మనకు జనరల్గా మనము కోఆపరేటివ్ అంటే కొంతమంది వ్యక్తులు కలిపి వ్యవస్థని డెవలప్ చేయడాన్ని మనం క్యాపిటలిజం అనేటువంటి పేరుతో కొంతమంది వ్యక్తులు గ్రూప్గా సమూహంగా ఫామ్ అయ్యి ఆ డెవలప్మెంట్ చేయడాన్ని మనం కోఆపరేటివ్స్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. దాన్ని తెలుగులో సహకారము అనేటువంటి పేరుతో పిలుస్తాం. సో సహకారానికి సంబంధించిన ఈ యొక్క అంశాన్ని ఫ్రెంచ్ సోషలిస్టు ఎవరు అంటే మనకు రాబర్ట్ ఓవెన్ కాదు, కార్ల్ మార్క్స్ కాదు, అండ్ ఫ్రెడరిక్ ఏంజల్స్ కాదు, లూయిస్ బ్లాంక్. 4 is the right answer. 4 is the right answer. The French socialist who wanted the government to encourage cooperatives and replace the capitalistic enterprises. అంటే జనరల్గా మనకు చెప్తే క్యాపిటలిస్టిక్ అంటే మన పుస్తకంలో 9th క్లాస్లో క్లియర్గా ఇవ్వబడింది. ఎవరైతే పెట్టుబడి పెడతారో ఆ పెట్టుబడి పెట్టిన వారు లక్షల కోట్లు సంపాదించుకునేటువంటి వ్యవస్థని ఎన్నో చోట్ల మీరు చూసింటారు. ఆ ఒక వ్యక్తి చేతే డబ్బులు ఉండకుండా ప్రభుత్వ ఆధీనంలో నడిచేటువంటి ఆర్థిక వ్యవస్థనే సామ్యవాద ఆర్థిక వ్యవస్థ అంటాం. దాన్ని ఇంగ్లీష్లో సోషలిస్టిక్ ఎకానమీ అంటాం. ఆ సోషలిస్టిక్ ఎకానమీకి ఆద్యుడుగా మనం కార్ల్ మార్క్స్ని పిలవడం జరుగుతుంది. కార్ల్ మార్క్స్ సోషలిజం అనే దాంతో ఉపయోగించి ఈ యొక్క ప్రభుత్వ పాత్రని, ఈ యొక్క పెట్టుబడి లాంటి దోపిడీ విధానాన్ని నిర్మూలించాలనే ఉద్దేశంతో పనిచేయడం జరిగింది. కానీ ఎగ్జామినేషన్లో అంటే వాంటెడ్ ద గవర్నమెంట్ టు ఎంకరేజ్ కోఆపరేటివ్స్, ప్రభుత్వాలు సహకార సంఘాలను ఎంకరేజ్ చేయాలని చెప్పిన వ్యక్తి ఎవరంటే లూయిస్ బ్లాంక్. ద ఫేమస్ సెటైర్ యానిమల్ ఫార్మ్ దట్ హైలైట్స్ హౌ ద ఐడియల్స్ ఆఫ్ రష్యన్ రెవల్యూషన్ వర్ కాంప్రమైజ్డ్ ఇన్ యుఎస్ఎస్ఆర్ రిటర్న్ బై ఎవరు రాస్తారంటే
జార్జ్ ఆర్వెల్. ఓకే. సో యానిమల్ ఫార్మ్ అనేటువంటి సొసైటీ, ఎందుకంటే మనం జనరల్‌గా సెటర్ యానిమల్ ఫార్మ్ హైలైటెడ్ హౌ ద ఐడియల్స్ ఆఫ్ రష్యన్ రివల్యూషన్. సో రష్యన్ రివల్యూషన్ సంబంధించిన ఐడియల్స్‌ని మనకు ఈ యొక్క యానిమల్ ఫార్మ్ అని ఎవరు వర్ణించారంటే జార్జ్ ఆర్వెల్ గారు రచన జరిగింది. ఆన్సర్ ఈస్ 2. ఓకే. అదేవిధంగా మనకు ఈ యొక్క ద ప్రోగ్రామ్ ఆఫ్ ద సన్ ఎట్ సన్ వాస్ కాల్డ్ ఏ ప్రిన్సిపల్స్ అంటే 3 ప్రిన్సిపల్స్‌ని ఇవ్వడం జరిగింది. డెమోక్రసీ ఉండాలి, ఫ్రీడమ్ ఉండాలి, లైవ్లీహుడ్. ఓకే. డెమోక్రసీ, ఫ్రీడమ్, లైవ్లీహుడ్ ఉండాలి అనేటువంటిది ఈ యొక్క 3 ప్రిన్సిపల్స్‌ని చైనాకి సంబంధించినటువంటి సున్ యాట్ సెన్ అనేటువంటి ఇవ్వడం జరిగింది. సో క్వెషన్ నంబర్ ఈ క్వెషన్‌కి ఆన్సర్ ఈస్ 1 అండి. సో మిగతావన్నీ కూడా ఇర్రెలవెంట్ ఆప్షన్స్. ఇది కూడా 9th క్లాస్ టెక్స్ట్ బుక్‌లో మీకు ఇవ్వటం జరిగింది. సో ద పర్సన్ హూ వాజ్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ స్టేట్ రీఆర్గనైజేషన్. మొత్తం దీంట్లో స్టేట్ రీఆర్గనైజేషన్‌లో సభ్యుడు కానివారు ఎవరు అని అడుగుతాడు. స్టేట్ రీఆర్గనైజేషన్‌లో సభ్యుడు కానివారు వచ్చేసేసి ఈజీగా గెసేయొచ్చు. సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేట్ రీఆర్గనైజేషన్‌లో భాగం కాదు. సో ఫజల్ అలీ, కేఎం పనిక్కర్, హృదయనాథ్ కంజ్రూ ఈ ముగ్గురు మాత్రమే దీంట్లో సభ్యులు. ఓకే. స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ 1953 సంవత్సరంలో భాషల ఆధారముగా రాష్ట్రాలను విభజించాలి. భాష ఆధారముగా రాష్ట్రాలను విభజించాలి అనే ఉద్దేశంతో 1953 సంవత్సరంలో స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ వేయడం జరిగింది. అందులో సర్దార్ వల్లభాయ్ పటేల్ మెంబర్ కాదు. సో కాబట్టి చాలా ఫాస్ట్‌గా చెప్పాడు అనిపించుండొచ్చు. కానీ నా ఉద్దేశ్యం ఏంటంటే మీరు ఒక్కొక్క క్వెషన్‌కి దాన్ని ఇన్కార్పొరేట్ అయ్యి ల్యాగ్ అవ్వటం కాదు. ప్రాక్టీస్ ద క్వెషన్స్ యాజ్ మెనీ యాజ్ యూ కెన్. ఎన్ని క్వెషన్స్ ప్రాక్టీస్ చేయగలిగితే అంత స్ట్రెంగ్త్ మీకు డెవలప్ అవుతుంది. ఎందుకంటే మనకు చాలా విషయాలు తెలిసుండొచ్చు. ఆ తెలిసిన విషయాలని మనం ఎగ్జామినేషన్‌లో ఇన్కార్పొరేట్ చేయాలంటే, ఎగ్జామినేషన్‌లో వాటిని మనం డెవలప్ చేయాలంటే ఖచ్చితంగా మనకు ఈ యొక్క సపోర్ట్ ఉండాలి. ఈ ఎగ్జామినేషన్ ఎక్స్‌ప్లనేషన్ ఏదైతే ఉందో అది మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో థాంక్ యూ వెరీ మచ్. హావ్ ఎ నైస్ డే. నెక్స్ట్ ఎక్స్‌ప్లనేషన్‌లో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఎ లాట్.